పెనుభూతం అంటారు. ఈ పెనుభూతానికి ఇప్పటికే చాలామంది ప్రాణాలు బలయ్యాయి. ఇప్పుడు తిరుపతి జిల్లాలో అలాంటి మరొక ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి తాను కూడా చనిపోయాడు భర్త. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం లోకేశ్వర్తో ఉషకు వివాహం జరిగింది. ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఉష రోజు పని చేసుకొని ఇంటికి వచ్చేది. అయితే ఉషపై అనుమానంతో లోకేశ్వర్ వేధింపులకు దిగడం మొదలుపెట్టాడు. గత నెల 30న భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే ఈరోజు ఉదయం కాపు కాచి భార్యపై అత్యంత దారుణంగా దాడి చేసి వెంబడించి కత్తితో గొంతు కోసి ఆమె ప్రాణాలు తీశాడు. నేరుగా ఇంటికెళ్ళి లోకేశ్వర్ కూడా ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనుమానం అనే పెనుభూతం ఇద్దరి ప్రాణాలను తీసింది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ కేవలం అనుమానంతో తన భార్య ప్రాణాలను అత్యంత దారుణంగా తీసి తాను కూడా ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఇప్పుడు తిరుపతిలో సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోంది. ఇలాంటి ఘటనలు అనేకం చూసాం. ఈ మధ్య కాలంలో మనం చూసాం ఒక ఘటన, ఉత్తరప్రదేశ్ సైడ్ చూసాం. అనుమానంతో, కేవలం భార్య మీద అనుమానంతో, భార్యకు పుట్టిన బిడ్డ కొంచెం రంగు ఎక్కువగా ఉందన్న ఒక్క కారణంతో, ఈ బిడ్డ ఇంత రంగుంది కాబట్టి నాకు పుట్టలేదు అనే ఒక కారణంతో ఆ బిడ్డను, 4 నెలల బిడ్డను గొంతు నిలిమి చంపిన ఘటన మనం చూసాం. గతంలో అనేక సంఘటనలు మనం చూసాం. భార్యల మీద అనుమానాలతో భర్తలు చేసిన దాష్టికాలు, లేదంటే భర్తల మీద అనుమానాలతో భార్యలు చేసినటువంటి దారుణాలు. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని విచక్షణ జ్ఞానం లేక క్షణికావేశాల్లో మూర్ఖత్వంతో ఇలాంటి దారుణకు పాల్పడుతున్నారు. ఇతర మార్గాలు లేవా? నిజంగా అనుమానం ఉంది లేదా ఏదైనా తప్పు పని చేసినా ఇంకా చాలా మార్గాలు ఉన్నాయి కదా. ప్రతిదానికి సర్వరోగ నివారణలాగా అయితే ప్రాణాలు తీయడం, లేదంటే ప్రాణాలు తీసుకోవడం. ప్రస్తుతం ఇదే జరుగుతుంది. ఇప్పుడు తిరుపతి జిల్లాలో కూడా అదే జరిగింది. తిరుపతి జిల్లాలో భార్యను చంపి తాను కూడా చనిపోయాడు భర్త. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. తిరుపతి రూరల్ బొమ్మల క్వార్టర్స్లో ఈ ఘటన చోటు చేసుకుంది. 15 ఏళ్ల క్రితం వీళ్ళిద్దరికీ పెళ్ళయింది. లోకేశ్వర్తో ఉషకు వివాహం జరిగింది. ఉష ఒక ఫ్యాక్టరీలో పనిచేసుకుంటూ ఉంది. అయితే ఉషపై లోకేశ్వర్కు అనుమానం వచ్చింది. నా భార్య ఇంకెవరితోనో రిలేషన్లో ఉంది, రిలేషన్ పెట్టుకుంటుంది అంటూ అనుమానం వచ్చింది. తనతో చాలాసార్లు గొడవ పడ్డాడు. గత నెల 30న భార్యాభర్తలకు మధ్య చాలా పెద్ద గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అది ముదిరి ఇక మనస్పర్ధలు పెరిగి చివరికి ఈరోజు ఉదయం కాపు కాచి భార్య పనికి వెళ్తున్నప్పుడు తనను వెంబడించి కత్తితో ఆమె గొంతు కోసి అత్యంత దారుణంగా తన ప్రాణాలు తీశాడు. ఇన్నేళ్లు కాపురం చేసిన భార్య, ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్య కేవలం ఒక అనుమానంతో తనని అత్యంత దారుణంగా ప్రాణాలు తీసినటువంటి ఘటన ఒక కసాయి రౌడీలాగానో సుపారీ గ్యాంగ్ లాగానో వ్యవహరించినటువంటి తీరు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో భార్యను హత్య చేసిన తర్వాత తాను కూడా నేరుగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికి అక్కడికి చేరుకున్నారు, విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రైట్, ఈ అంశానికి సంబంధించి అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది, దీనికి సంబంధించి వాళ్ళ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమంటున్నారో తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ని అడిగి తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు మనతో. సురేష్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? తిరుపతిలో రూరల్లో ఉన్నటువంటి బొమ్మల క్వార్టర్స్ వద్ద భార్యను హత్య చేసినటువంటి సంఘటన చోటు చేసుకుంది. అయితే భార్యను హత్య చేయడమే కాదు, తర్వాత హత్య చేసిన తర్వాత అతను కూడా మరణించినటువంటి పరిస్థితి. కేవలం అనుమానంతోనే, తన భార్య మీద అనుమానంతోనే ఈ యొక్క హత్యకు పాల్గొన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే పెళ్ళైనటువంటి నుంచి ఇప్పటిదాకా కూడా అతను తరచూ ఈ రకమైనటువంటి అనుమానాలు ఎక్కువగా పెట్టుకొని ఈ రకంగా అనుమానిస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే ఈ హత్యకు పాల్పడ్డాడు అన్నది బంధువుల యొక్క ఆరోపణ.
ప్రధానంగా వీళ్ళకి పెళ్లి కూడా 10 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఆ పెళ్లైనటువంటి 2-3 సంవత్సరాల తర్వాత నుంచి కూడా ఇదే తరహా అయినటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ వస్తున్నాడు. అయితే పిల్లలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా అనుమానంతో అతని ఈ యొక్క సంఘటనకి దాచికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆమెను ఏదైతే ఉదయం డ్యూటీకి వెళ్లేందుకు బయలుదేరి వెళ్తున్నటువంటి తరుణంలో ఒకసారిగా మార్గ మధ్యంలోనే కాపు కాసి మరీ కత్తితో అతి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి. చేసిన తర్వాత ఇతను కూడా ఇంటికి వెళ్ళి ఏదైతే హ్యాంగింగ్ చేసుకుని కూడా అతను చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళ బంధువులు మాత్రం పూర్తిగా ఇతను అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. అందులోనూ ఏదైతే డివోర్స్ కూడా వీళ్ళు అప్లై చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే విడాకులు కావాలనే తను కూడా అప్లై చేసినట్టుగా అది కూడా కోర్టులో ఆ కేసు కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అతను ఈ రకంగా చేశాడంటూ కూడా అటు ఎవరైతే ఉషా అన్నటువంటి బాధితురాలు చనిపోయినటువంటి మృతురాలి బంధువులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అతను అనుమానంతో ఇవాళ పిల్లల్ని ఆనందం చేశాడు. ఈ రకంగా అనుమానం ఇంత ఇది పెట్టుకొని ఏ రకంగా ఇన్నేళ్లు ఎలా చేసింది నా బిడ్డ అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆఖరికి నా బిడ్డని భూమి లేకుండా చేశారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్తారు. అయితే పూర్తిగా కేవలం ఒక అనుమానంతో ఈ యొక్క ఘాతకానికి మాత్రం పాల్పడినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. కేవలం అనుమానమే ఒక కుటుంబాన్ని నాశనం చేసింది. 2 వ్యక్తుల ప్రాణాలు తీసింది. పండంటి కాపురంతో ప్రశాంతంగా బ్రతకాల్సిన భార్యాభర్తలు చివరికి ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునే పరిస్థితి దాకా వెళ్తోంది. భార్యను అత్యంత దారుణంగా వెంబడించి కత్తితో గొంతు కోసి మరి ప్రాణాలు తీశాడు భర్త. కారణం కేవలం అనుమానం. నిజంగా ఏం జరిగిందో ఏంటో ఎవరికీ తెలియదు. కానీ అనుమానం అనే పెనుభూతం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో మనం చూస్తున్నాం. తర్వాత తాను వెళ్ళి ఇక ఏం చేయాలో అర్థం కాలేదు. పోలీసులకు లొంగిపోదామా, జైల్లో గడుపుదామా, లేకపోతే క్షణికావేశంలో భార్య ప్రాణాలు తీశానన్నటువంటి పశ్చాత్తాపమా? కారణం ఏదైనా సరే తాను కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంటికి వెళ్ళి ఊరు వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. చివరికి మిగిలిందేముంది? ఒక కుటుంబం పూర్తిగా నాశనం అయిపోయింది. పిల్లలు ఉన్నారు, పెట్టద్దు బాగా పెట్టద్దు.